ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంలోకి లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి, ఇజ్రాయేలులో ఎవరికైనాను నేను ఎంత విశ్వాసం అన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 25 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాల్లో మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క సత్యాన్ని మనం గ్రహించాలి. అతడు సమాజ మందిరం కట్టించాడు. అతని దాసుడు పక్షవాతంతో ఉన్నాడయ్యా, మనని మరి స్వస్థపరచాలని రిక్వెస్ట్ చేస్తున్నాడంటే, నేను వస్తాను అన్నారు ప్రభు. వద్దు అయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కానయ్యా, ఒక్క మాట మీరు చెప్తే చాలు, ఒక్క ప్రాఫెసీ ఇవ్వండి, నా దాసుడు స్వస్థపడిపోతాడు అన్నాడు. ప్రభు ఆశ్చర్యపోయారు. దేవుని అధికారం ఏంటో, అధికారం గలవాడు బాస్ ఆజ్ఞాపిస్తే ఏం జరుగుద్దో దాన్ని ఎగ్జాంపుల్ ద్వారా శతాధిపతి చెప్పేశాడు. అంతే. ప్రభువు ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఇంత విశ్వాసం నేను ఇజ్రాయిల్లో ఉన్నట్టు నేను చూడదన్నారు. ఎస్, బలమైన విశ్వాసం ఎవరిలైతే ఉంటుందో, రాడికల్ ఫెయిత్, వారి పట్ల దేవుడు కదిలిపోతాడండి. ఎస్, అద్భుతం చేస్తారండి. అంతే. వెళ్ళు, నీ దాసు స్వస్థపడతాడు అన్నారు. అంతే. ఒక మాట చెప్పారంతే, అక్కడ దాసు స్వస్థపడిపోయాడు. ప్రైజ్ జీసస్. ఎంతటి విశ్వాసం! ఇతను రక్షణ పొందినోడు కాదు, ప్రభు శిష్యుడు కాదు, సంఘంలో ఉన్నవాడు కాదు. సరే ఆలోచించండి. ఆయన గురించి ఆ నోట ఈ నోట వింటున్నాడు. ఆయన విశ్వాసం పెరిగిపోయింది. రక్షణ పొందానంటున్నావు, దేవుని బిడమంటున్నావు, విశ్వాసం నీకుందా? వ్యాధస్తే భయపడిపోతావు, సమస్యను చూస్తే భయపడిపోతావు, శోధన వస్తే కృంగిపోతావు, ఏదైనా అనుకున్నా జరగకపోతే నిరుత్సాహపడిపోతావు. విశ్వాసం ఏది? ఎక్స్పెక్టేషన్ ఈజ్ రాంగ్. ఫెయిత్ ఈజ్ బలమైన కార్యం జరుగుద్ది. అందుకే నిన్న వాక్యంలో విన్నాం. సండే శ్రేష్టమైన ఉత్తమాన్ని ఇచ్చాడు. రాడికల్ ఫెయిత్ గురించి దేవుడు బోధించాడు. విశ్వసించేవాడు కలవరపడరని. ఎస్, నేను వచ్చే అంత్యదినాల్లో 2వ రాకడలో భూమి మీద విశ్వాసం కనుగొందునా అన్నాడు దేవుడు. అవును బిడ్డలారా, మనం అందరం కూడా విశ్వాసం బలవంతులు అయితే కలవరం ఉండదు. విశ్వాసంలో ఉన్నవాడు బలవంతులుగా ఉంటారు. దేవుని గొప్ప కార్యాలు చూస్తారు. మిరాకిల్స్ నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. అద్భుతాలు జరుగుతాయి. ఎలాంటి అనారోగ్యమైన మరణకరణ వ్యాధిని స్వస్థపడిపోతావు. ఎలాంటి గడ్డు సమస్య అయినా సరే సాల్వ్ అయిపోద్ది. పెళ్ళి 20 ఏళ్ళైందా గర్భఫలం లేక, ఈ విశ్వాసం ఎప్పుడైతే నీ పెరుగుద్దో అద్భుతంగా దేవుడు గర్భఫలం ఇచ్చేస్తాడు. ఎస్, పెళ్లి కావట్లేదా, జాబు రావట్లేదా, అద్భుతంగా నువ్వు విశ్వాసం ఉంచు, మిరాకిల్ జరుగుతాయి, నీ డోర్ తడతాయి. అంతే. ఆమేన్. సమస్యను సాక్ష్యంగా, వ్యాధిని ఆరోగ్యంగా మార్చే దేవుడు నా దేవుడు. దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చే దేవుడు నా దేవుడు. గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరణ. ఎవరు ఈ ప్రార్థనలోకి వేస్తున్నారు ఈ ఉదయకాలం మందు ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. దేశ విదేశాలు మా ప్రియులు ఉన్నారు, ఇక్కడున్నారు. నాయన సంఘమును బలపరచండి. ప్రతి ఒక్కరిని నాయన బలపరచండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరిని రెక్కలైన కాయండి. నీకు విరుద్ధకరం ఏ శక్తులు ఎవరైనా పంచినివ్వదు. కృపాక్షేమాలు తోడవించండి. అద్భుత రీతిలో వ్యాధిగ్రస్తు స్వస్థపరచండి. అద్భుత రీతిలో జాబ్స్ ఇవ్వండి. అద్భుత రీతిలో సమాధానం ఇవ్వండి. బిజినెస్ ఇవ్వండి. అద్భుత రీతిలో డీల్స్ జరగాలి, ప్రాజెక్టులు రావాలి, పేమెంట్స్ రావాలి. అద్భుత రీతిలో అయ్యా గ్రేట్ మిరాకిల్ జరగాలి. విద్యార్థులు అద్భుత రీతిలో పాస్ అవ్వాలి. అద్భుత రీతిలో జాబ్స్ రావాలి. అద్భుత రీతిలో ప్రమోషన్స్ రావాలి. అద్భుత రీతిలో కృపాక్షేమాలు పెళ్ళిళ్ళు అవ్వాలి. అద్భుత రీతిలో మిరాకిల్స్ చూడాలి. ప్రతి ఒక్కరిని దర్శించండి. మా విశ్వాసాన్ని బలపరచండి. శతాధిపతి వేళ మా విశ్వాసం బలపరచండి. మిరాకిల్స్ అయింది. అంత గొప్ప విశ్వాసాన్ని పెంచుకోవాలి. కేజీ నుంచి పీజీ వరకు నాయన లవనెత్తని బలపరచండి. ఈరోజు ఎవరైతే బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పడిన వాళ్ళని దీవించి దీర్ఘాయుషు, కృపాక్షేమ, సమాధానం దయచేయండి. ఈరోజు పనులన్నింటిలో తోడండి. ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి. రాకపోకల క్షేమాన్ని ఉండి, జాబులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అన్నింటిలో తోడండి. విదేశాలు మా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలు అక్కలు తీర్చండి. గర్భాలు ఇవ్వండి. గర్భిణీలు క్షేమ సుప్రసవాలు ఇవ్వండి. పెళ్లి కానుండి పెళ్ళి అవ్వాలి. సమస్యలను సాక్ష్యంగా మారిపోవాలి. చీకటి తొలిపోవాలి. ఆర్థిక సమృద్ధిని చూడాలి. ఆత్మీయంగా బలపడాలి. పరిశుద్ధంగా జీవించాలి. ఎవ్వరిని చుట్టినవద్దు. ఈరోజు కృపాక్షేమాలు చూడాలి. అనేకులు సువార్తను చాటాలి. అనేకులు నీ ప్రేమను పంచాలి. కృప దయచేయండి. దీవెన ఇవ్వండి. యేసు నామములో జయమునిచ్చి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నీకు స్వస్థపరిచి విడుదల ఇచ్చును గాక. ఆమేన్.